లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధం అయిపోవడంతో అక్కడికి వెళ్లడం కష్టతరంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అయ్యా, గండిలో బడి కొట్టుకుపోవలసిన అలగా జనాన్ని ఆ రాంభూపాలను రక్షించి సరాసరి ఇక్కడికే తీసుకొస్తున్నాట. తెలుసు, దానికి నేను సిద్ధంగానే ఉన్నాను పూజారి. దిగండి దిగండి, అందరూ దిగండి. లేదంగా పిల్లల్ని పెద్దవాళ్ళని జాగ్రత్తగా తీసుకు త్వరగా రండి. ఆగండ్రా, ఏంటి ఎగేసుకుంటూ వస్తున్నారు? మా తాతని గుడి కట్టించింది మీలాంటి అలగాజనం వచ్చి అపవిత్రం చేయడానికి కాదు. దేవుడుండేది గుళ్ళో కాదు, జనం గుండెల్లో. అలాంటి వాళ్ల వల్ల గుడి అపవిత్రమవుతుందని దేవుడు తలదించుకునేలా మాట్లాడదు. మాటలు అనవసరం, వెనక్కి వెళ్ళిపోండి. వచ్చింది వెళ్లటానికి కాదు, వెళ్ళకపోతే మీ తలకాయలు తెగిపోతాయి. నీలకంఠవర్మ, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నా గురించి చెట్టునడిగినా పుట్టనడిగినా పుట్టబోయే బిడ్డనడిగినా చెప్తారు. 10 మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. ప్రాణాల మీద ఆసుంటే అడ్డు తప్పుకో. మేమేం జాకెట్లు లంగాలు కట్టుకుని జడేసుకుని కూర్చోలేదు. వేసేయండ్రా. అడ్డు తప్పుకోకపోతే తెగిపడ్డ మీ తలలు తొక్కుంటూ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. తప్పకుండా రండి. రే రే, వీడు అమ్మా నాన్న ఎవర్రా? నాకు ఎవరు లేరయ్యా. భయపడకు. అయ్యా, దేవుడి ప్రసాదంలో విషయం కలుపుతున్నారేమిటండి? తీరంలో తుఫాను ఆగినా నా గుండెల్లో ఊపిన ఇంకా ఆగలేదు పూజారి. అయితే ఈ విషయం ఆపుతుందిలేండి. ఆ రాంభూపాల వర్మ వల్ల నా పరువు పోయింది. ఈ విషంతో వాడి ప్రాణమే పోతుంది. వెళ్ళి వాడిని పట్టుకుంటారా. రండ్రా. ఒరే రంగా, అయ్యా గుడి సర్దుకుందిరా. గుడి సర్దుకుంటే నీళ్ళు పెట్టండి రా. ఏమండి ఇలా జరిగిందేంటి? ఉండవా నువ్వు. తీసుకురండి, త్వరగా తీసుకురండి. రే, ఆ కుర్చీ పట్రా. రా బాబు, ఇలా కూర్చో. ఇదిగో ఈ నీళ్లు తాగు. నువ్వు లోపలుంటే బయట గొళ్ళె ఎవరు పెట్టారా? ఆ నీలకంఠవర్మ పూజారి కలిసి మీకిచ్చిన ప్రసాదంలో విషం కలిపారయ్యా. ఈ విషయం చెప్పేస్తానని నన్ను లోపలేసి గొళ్ళెం పెట్టారయ్యా. స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇస్తాను ఇన్స్పెక్టర్. అలాగే సార్, వస్తాం. వెళ్ళిరా. వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి. దేవుడు లాంటి మా అయ్యగారిని చిన్నపిల్లోని సంపాలని చూశారు. గుడిసెకి ఆళ్లు నిప్పట్లేదయ్యా, నేనే అంటించుకున్నాను. మీరు విషం తినకుండా ఎలా ఆపాలో నాకు తెలియలేదు. నువ్వు చచ్చిపోయేవాడివి కదరా. మీరే చెప్పారు కదయ్యా, 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరు చచ్చిపోయినా పర్వాలేదని.
మా ఊరిని కాపాడారు. మీలాంటి వాళ్ళ కోసం వెనక ముందు ఎవ్వరు నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా. అంత మాట అనుకురా. నీకెవరూ లేకపోవడమేంటి, మేమున్నావురా. ఏమండి, వీణ్ణి మనతో తీసుకెళ్దామండి. నీ పేరేంట్రా? సింహ. జానకి, ఎన్నాళ్ళుగానో సింహాద్రి అప్పటికి చేయించాలనుకున్న వజ్రాల కిరీటం ఎలా ఉంది? చాలా బాగుందండి. చేయించింది సింహాద్రి కదా, స్వామి వారు కూడా నచ్చి తీరాలి. చాలా బాగుంది నాన్నగారు. అల్లుడు గారు ఎక్కడ? నేను రెడీ మామయ్య గారు. పంచ సర్దుకోవడంలో కొంచెం లేట్ అయిందంతే. ఎల్లరికి వాళ్ళుడు కదా, సరుకు తక్కువ సర్దుడు ఎక్కువ. వాళ్ళు వింటారు. రే తలుపులో అయ్యగారు సింహాద్రి ఎక్కడరా? పూలదండలో సామాన్లు తీసుకుని బజార్లో జాయిన్ అవుతానన్నాడు. బావగా రెడీ అయితే ఆయన కూడా బయలుదేరమా. అలాగే. పిలకుండా వెళ్ళిపోతారండి. బేరాన్ని ఇప్పుడు నేను రాక తప్పదంటావా? ఇప్పుడు బావగారు గలంతం చేస్తే మరి పట్టించుకునేట్రా. రారమ్మని రారమ్మ. అయ్యగారు మీరు రావట్లేదా? వంటగది మీద ఒక అన్నేసి ఉంచండి. పాడు పిల్లొచ్చి పాలు తాగేస్తుందండి. ఇల్లు జాగ్రత్త అండి. ఒకరు మమ్మల్ని పిలిచేది ఏమిటి? మేమే బయలుదేరుతున్నాం. మామయ్య గారు, పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లటం. మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు? బావగారు, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారుండగా ఆ సింహాలు సింహాద్రులు ఎంత అసలు పవరు చూపించాలి అంటే ప్రతిష్ట ఉండాలండి. బావగారు, ఈ మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు? మీరే తీసుకురండి. అలానండి. ఓ సెటమాగండి. ఆ కారు అయ్యగారి ఫ్యామిలీకి, తమ వెనకాల కారు ఎక్కండి. ధిక్! పింగళం వారు పని వాళ్ళతోనా? ఎవరా కూతకు సింహాద్రి. అయితే పద. సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోత ఇండు కూడా మనిషికి నమస్కారం చేస్తోంది. దానికున్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోతి నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. చిరంజీవ మీరు భలేవారండి. అయ్యారు కోతి కిరీటం వెతికెళ్ళిపోతుందండి. అదే అయ్యో, వాళ్ళకి ఇచ్చేసిందండి. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి. ఉన్న ఫలంగా పరిగెత్తమంటే మాటలా? ఎంజాయ్ చేద్దాం. సింహాద్రి కిరీటం దొంగలు ఎత్తుకుపోతున్నారా? ఇగో కత్తింది నా చేతిలో వేసేస్తా. వెళ్ళిపో వెళ్ళిపో. ఇప్పుడు ఓ సిగరెట్ కోసం రా. అది మ్యాటర్. మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలి అనుకో, ఓ పద్ధతిగా ఉంటుంది. కోసం తాగబో, మేము మాట్లాడుతున్నాం కదా. అది ఉండమన్నానా? చెడి అది ఏంటి చేయలుగుతుంది? కొడతావా? కొట్టడానికి కాదు, మన శైలేసేది మీసం తిప్పడానికి. తిప్పుతా. తిప్పితే ఏమవుద్ది? ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయుగుండం పుడుతుంది, కొట్టుకుపోతావు. అంతుందా? ఆ ముక్క మనల్ని కాదురా బామ్మర్దే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నడుగు. 8 కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో. సరే అలాగే
నీ ముచ్చట నేనేందుకు కాదనాలి? ఓకే. మాటకి మాట సమాధానం చెప్తే కామెడీ అనుకుంటున్నావు కదూ? రే నాకు రన్నింగ్ కూడా వచ్చరా? ఇక లాభం లేదు. కుంఫు వచ్చా? కుస్తీ వచ్చా? కత్సా వచ్చా? కరసా వచ్చా? కరాటే వచ్చా? నీకు ఈతొచ్చా? అబ్బా, నీ బాబుగడ సొమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే ఒళ్ళో? అదే సింహాద్రపన్న కిరీటం. ఆ గది సంగతి. ఇదిగో, ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువుంది. ఇలాంటి చట్టనాయాళ్లతో చేరి దాని పరువు తీబాక, కట్టయిపోద్ది. అయ్యా, స్వామివారికి కిరీటాన్ని అలంకరించండి. రే, పోయిందనుకున్న కిరీటాన్ని తిరిగి సాధించుకొచ్చా. నీ చేతులతోనే పెట్టు. నేనా? పెట్రా.